జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పెళ్లి విషయంలో మీ తల్లిదండ్రులు మీకు ఏదో లక్ష్మణ రేఖ గీసినట్టు నాకు అనిపిస్తుంది. అమ్మ ఆరోగ్యం తప్ప మరో రహస్యం ఏమీ లేదవని. మొత్తానికి అనుకున్నది సాధించావే. అసలు అంత తొందరగా అన్ని జరిగిపోయాయంటే నమ్మడానికే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఈ రోజుల్లో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది అయితే 2-3 సంవత్సరాలు లవ్ చేసుకొని చివర్లో బ్రేకప్ అంటున్నారు. నువ్వు మాత్రం చాలా షార్ట్ గ్యాప్ లో ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నావు. యు ఆర్ సో లక్కీ నిహారిక. అంతా బాగానే జరిగింది, కానీ ఎంగేజ్మెంట్ లో మాత్రం చిన్న హర్డల్ వచ్చింది. ఆ సమయంలో దాన్ని ఓవర్టేక్ చేయడం కోసం సూసైడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావా? అవునే. నీకోసం సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళని చాలా మందిని చూసాం, కానీ నువ్వు అలాంటి స్టేజ్ కి వెళ్ళడం అంటే ఇది ప్రపంచంలోనే కొత్త వింతలా ఉందే. ఎందుకే నవ్వుతున్నావు? నిహారిక సూసైడ్ చేసుకునేంత వీక్ మైండెడ్ కాదే. అది జస్ట్ డ్రామా. యా, అంత అవసరం ఏమొచ్చిందే? తెలుగులో అదేదో సేయింగ్ ఉంటుంది, అల వచ్చినప్పుడు తల వంచాలని. యా, సంథింగ్ లైక్ దట్. నేను కూడా అలాంటి సిచ్యువేషన్ లో డ్రామా ఆడాల్సి వచ్చింది. గురుడి కోసం ఆ మాత్రం చేయక తప్పలేదు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సీరియస్ గా నమ్మేశారు. శ్రీకర్ అంటే ఎందుకే అంత ఇష్టం నీకు? కొందరు అబ్బాయిలు సంవత్సరాలుగా వెంట పడుతూ ఉంటారు, మన కనెక్ట్ కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కడు ఎదురు పడతాడు. అతనితో మనకి ముందసలు పరిచయమే ఉండదు, కానీ కనెక్ట్ అయిపోతాం. దిస్ ఇస్ కాల్డ్ లవ్ మ్యాజిక్. అండర్స్టాండ్? ఏం చెప్పావే? ఏ, నన్ను పోతే పోతే డిస్టర్బ్ చేస్తుందని చెప్పానే, తానే ఒంటరిగా దొరికింది. మనం కూడా డిస్టర్బ్ చేసి ఆడుకుందాంరా. అవనీ లేదు బాబు, బయటికెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏమైంది బాబు, ఎందుకు కంగారుగా ఉన్నావు? గీత దగ్గరికి ఏమైనా వెళ్ళిందా? అక్కడికి వెళ్తున్నట్టు చెప్పలేదు. ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్ళింది. ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నిన్ను చూస్తుంటే నాకు కంగారుగా ఉంది. ఏం జరిగిందో చెప్పు బాబు. ఏం లేదండి, క్యాజువల్ గానే కలుద్దామని వచ్చాను. అబద్ధం చెప్తున్నావు కదూ? అయ్యో, ఇందులో అబద్ధం ఏం లేదండి. నేను బయలుదేరతాను. అవని వస్తే ఫోన్ చేయమని చెప్పండి. ఒక్క నిమిషం బాబు. అవని నా దగ్గర ఎన్ని రోజులున్నా నాకు అభ్యంతరం లేదు. కూతురు పుట్టింటికొచ్చినట్టు చూసుకుంటాను. తన మొహంలో ఆనందం కనపడితే నేను ఆనందంగా ఉంటాను. కానీ అవని అలా లేదు. మా జీవితాల్లో సుఖాలు చుట్టపు చూపులా ఉండేవి, కష్టాలు నీడలా ఉండేవి. అయినా సరే సంతోషంగా ఉండేవాళ్ళం. అవని మీ ఇంటి కోడలైందన్న మాటే కాని తనలో ఇప్పుడు ఆ సంతోషమే కనిపించడం లేదు. సుజాత చెల్లెలు అవనికి, శ్రీకర్ భార్య అవనికి మధ్య చాలా తేడా కనపడుతోంది. మీ ఇంట్లో ఏమైనా జరిగిందా? మరి ఎందుకు నా దగ్గర ఇన్ని రోజులు ఉండిపోతుంది? మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. తను నార్మల్ గానే మీ ఇంటికి వచ్చింది. నాది ఊహ అయితే పర్వాలేదు, వాస్తవం అయితే మాత్రం నేను తట్టుకోలేను.
భార్య భర్తల మధ్య, అత్త కోడళ్ల మధ్య గొడవలు సహజం. ఎన్ని సమస్యలొచ్చినా నా చెల్లెలికి మాత్రం అన్యాయం జరగకూడదు బాబు. అయ్యో అలాంటిదేం జరగదండి, మీరేం టెన్షన్ పడకండి. అవని కోసం చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అవని తొందరగా నా కంటికి కనిపించాలని దేవుణ్ణి మొక్కుకుంటే దైవమే నాకు తనని చూపిస్తుంది. వాళ్ళు చెప్పడానికంటే ముందే నేనే చెప్పాలని అనుకున్నాను. ఈలోపు వాళ్లే చెప్పి తొందరపడ్డారు. వాళ్ళు తొందరపడలేదు, నా కళ్ళు తెరిపించారు. మీరు మాయ మాటలతో నన్ను ఇంతకాలం మోసం చేసుకుంటూ వస్తుంటే వాళ్ళ ముసుగుని తొలగించారు. నా ఊహలకి వాస్తవాలకి మధ్య ఉన్న తేడాను తెలియజేశారు. మీ అసలు రూపం బయటపడేలా చేసి నా భ్రమలను తొలగించారు. మీరైతే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు నిజాలు చెప్పేవారే కాదు. మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పి నన్ను మరింత ఊబిలోకి నెట్టేస్తుండేవారు. అవని అంత పెద్ద నిందలు వేయకు. నిందలా? ఇవి నిందలా? నిందలో నిజాలో మీ అంతరాత్మకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. నిందలు వేయడానికి మీరేం లోక కళ్యాణం చేయలేదు. తాళి కట్టిన భార్యను మోసం చేశారు. జరిగిందేంటో అమ్మ వాళ్ళకంటే ముందు నేనే చెప్పుంటే నువ్విలా అనగలిగేదానివా? అంటాను. ఇంతకంటే ఎక్కువే అంటాను. మీకు నీతి లేదా, నిజాయితీ లేదా, న్యాయం ధర్మం లేదా, జాలి దయ లేవా అంటూ నోటికొచ్చినట్టు అంటాను. ఎందుకంటే అంతలా గాయపడ్డాను. రెక్కలుండి ఎగరలేక, కాళ్ళుండి నడవలేక, కళ్ళుండి చూడలేక, గొంతుండి మాట్లాడలేనంతగా గాయాలైతే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో అంతలా గాయపడ్డాను. మీ అమ్మ నాన్నల కంటే ముందే చెప్పుంటే గొప్పవారైపోయి ఉండేవారా? నేను మీకు సన్మానం చేసి ఉండేదానా? మీరు చెప్పాల్సింది ఎప్పుడు? భరణి నక్షత్రం గల అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావాలి అని నన్ను ప్రేమించినప్పుడు చెప్పాలి. మేషరాశిలో పుట్టిన అమ్మాయి ముక్కు పొడుకను ధరించే అర్హతను పొందుతుందని నా మెడలో తాళి కట్టినప్పుడు చెప్పాలి. కార్తీక మాసంలో శుక్రవారం నాడు జన్మించిన అమ్మాయి మా వంశాచారాన్ని ముందుకు తీసుకువెళ్తుందని నన్ను గెస్ట్ హౌస్ నుంచి ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు చెప్పాలి. బాగున్నామమ్మా. కూర్చోండి. పర్లేదమ్మా. ఏదైనా విశేషమా? తమరి జాతకం కలిగిన కోడలు గారు దొరికారని పూజారి గారితో చెప్పారంట. ఆ వార్త వినగానే ఊరందరికీ సంబరంలా అనిపించింది. ఎంతో కాలంగా మీరు మన ఊరు కంటున్న కల నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉందని ఊరి జనం ఆనందంలో మునిగి తేలుతున్నారమ్మా. ఆ ఆనందం తొందరలోనే మరింత రెట్టింపవుతుంది. ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. త్వరలో పెళ్లి కూడా అయిపోతుంది. చిన్న కోడలతో మనూరి జాతరకు వస్తారా అమ్మా? తప్పకుండా వస్తాం. ఇంతకాలం మీరు ఈ వేదవతిని ఎలా ఆదరించారో
ఇకపై నా చిన్న కోడల్ని కూడా అలాగే ఆదరించాలి. అది మీరు వేరే చెప్పాలా అమ్మా? బ్రహ్మరథం పడతాం. చాలా సంతోషం. ఇక మేము బయలుదేరతామమ్మా. వస్తామమ్మా. మంచిది. వేదవతి గారు, ఏంటి ఇలా సడన్ గా వచ్చారు? ఈ పెళ్లి జరగదు వేదవతి గారు. ఇప్పటి వరకు జరిగిందంతా ఓ పీడకల అనుకుని మర్చిపోదాం. పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకుందాం. ఏమైందండి? ఎందుకింత పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు? ఏదో బలమైన కారణం లేకుండా ఇలాంటి నిర్ణయానికి రారు. ఏం జరిగిందో చెప్పండి. తవ్వుకుంటే కారణాలు చాలా బయటపడతాయి. నిశ్చితార్థం జరిగి ఒక్కరోజే అయింది. ఇంతలోనే మీరు ఇలాంటి డెసిషన్ కి వచ్చారంటే మీ ఈగో బాగా హట్ అయిందని అనిపిస్తుంది. ఎందుకు వద్దనుకుంటున్నారో తొందరగా చెప్పండి. క్యాన్సిల్ అయిందంటే అమ్మవారికి 100 టెంకాయలు కొడతాను. నేనైతే 100 బిందెలతో పాలాభిషేకం చేస్తాను. మీరు గ్యాప్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. మా కూతురు మీ వాణ్ణి ఇష్టపడిందన్న ఒకే ఒక్క కారణంతో మీ ఇంటికొచ్చాం. అంత మాత్రాన మమ్మల్ని చులకన చేస్తే సహించలేం. నా కూతురికి ఈ దేశంలో మొగుడు దొరక్క కాదండి, దానికిష్టమైన వాడినిచ్చి చెయ్యాలనేదే మా తపన. అసలేం జరిగిందో చెప్పండి. ఈ పెళ్లి మీ శ్రీకర్కి ఇష్టం లేదని తెలిసినా మీరు మీ అబ్బాయికి సర్ది చెప్పుకుంటారులే, అన్నీ సర్దుకుంటాయిలే అని అనుకున్నాం. కానీ మీ అబ్బాయి తన అయిష్టతను ఇంకా ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నాడు. నిహారిక తన ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు శ్రీకర్ కనిపిస్తే పలకరించిందంట. ఆ సమయంలో బదులుగా ఎంత చక్కగా పలకరించాలి, ఎంత ప్రేమగా మాట్లాడాలి, లెక్కలేనట్టుగా వెళ్లిపోయాడంట. అన్నీ సవ్యంగా ఉంటేనే ముందుకెళ్దాం, లేదంటే ఆగిపోదాం. మా అమ్మాయికి శ్రీకర్ కాకపోతే ఇంకొకరు దొరుకుతారు. వామ్మో వామ్మో వామ్మో, బియ్యంకుల వాళ్ళకి అస్సలు మొహాటం లేనట్టుందిగా. ఎడా పెడా వాయించేశారు. ఇదేదో నా కూతురు అదృష్టం కొద్ది జరుగుతున్నట్టుంది. దీనంతటికీ కారణం శ్రీకర్ అవనిని మర్చిపోలేకపోవడమే అత్తయ్య గారు. ఆ మహాతల్లి ఏదో మందు పెట్టినట్టుంది. అందుకే శ్రీకర్ మావయ్య అలా తయారయ్యాడు. చిన్న కోడలు దొరికేసిందని అప్పుడే మన ఊళ్ళో దండోర వేయించుకున్నావు. జాతరకి చిన్న కోడలతో వస్తానని మాట కూడా ఇచ్చేశావు. నిహారిక చిన్న కోడలుగా మన ఇంటికి వస్తుందంటావా? పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి ఇంకా నెల 15 రోజులు సమయం ఉంది. ఈలోపు ఎన్ని జరుగుతాయో ఏమో. ఇంకాపుతారా? మీరు మా మీద తప్ప బయట వాళ్ళ మీద అరవలేరు. కరెక్ట్ గా చెప్పావు సిస్టర్. రండి పోదాం. నాలాంటి ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే మీలో ఏమాత్రం సంతోషం కనిపించడం లేదేంటి? అట్లీస్ట్ ఒక చిన్న స్మైల్ కూడా. ఏదో అడిగాను కదా అని నవ్వారు, కానీ నిజంగా మీ మనసు నుంచేం రాలేదు. అలాంటిదేం లేదు. అలాంటిదేం లేదంటున్నారు, కానీ ఏదో ఉందని అనిపిస్తుంది. నేను ఫేస్ రీడింగ్ తో కనిపెట్టేయగలనండి. శ్రీకర్ గారు చేసుకోబోయేది ఈ అమ్మాయినా? ఇంకేంటి విశేషాలు? నథింగ్. సింపుల్ గా నథింగ్ అంటే ఎలా? ఏదైనా మాట్లాడండి. మీరు చెప్పండి, నేను వింటాను. అంతేనా? ఎందుకలా సీరియస్ గా ఉంటున్నారు?
మీరు నా చేతిని పట్టుకొని మీ వెంట 7 అడుగులు నడిపించి నన్ను మీ ఇంటికి తీసుకెళ్లే రోజు కోసం నేను ఎన్నో కలలు కంటున్నాను. మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆయన్ని కలిసి మాట్లాడదాం అనుకున్నాను. ఈ అమ్మాయితో ఇలా చూస్తాననుకోలేదు. నా జీవితం ఎటపోతుంది. కోపం తగ్గిందా? పేదవాళ్ళ కోపం తగ్గితే ఎంత, తగ్గకపోతే ఎంత? మన క్షేమ సమాచారాలు మాట్లాడుకోవడానికి రమ్మని చెప్పలేదు. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి రమ్మన్నాను. ఏంటది? మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? తన పేరు నిహారిక. ఆ అమ్మాయిని చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. తప్పక నటిస్తున్నాను. పెళ్లి ముహూర్తం నిర్ణయించేలోపు ఎలాగైనా సంబంధం క్యాన్సిల్ అయిపోవాలని రోజు దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకోవని. అర్థం లేని బ్రతికైపోయింది నాది. ఇంకేం అర్థం చేసుకోవాలి? నా కుటుంబం గురించి, పదుళ్ల క్షేమం గురించి నాకంటే నువ్వే బాగా ఆలోచిస్తావు. అలాంటిది నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోలేవా? నేనంత మోసగాడిలా కనపడుతున్నానా? తాళి తీసేయండని నువ్వు పదే పదే అంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. నాకు మీరు కావాలి. మీ అమ్మగారికి జాతకం కలిగిన కోడలు కావాలి. నేను బలవంతంగా ఆ ఇంట్లో అడుగుపెట్టి మీ అమ్మగారి చావుకి కారణం కాలేను. 10 మంది బాగుంటే చాలు అనుకునే నేను 10 ఊళ్ళ బాగు గురించి ఆలోచించి మీకు దూరం కావాలనుకుంటున్నాను. మీ అమ్మగారి ఆశయం గొప్పది. అందుకే నేను మదన పడుతూనే మీ కుటుంబానికి సహాయం చేయాలి అని అనుకుంటున్నాను. మీ పెళ్లి దైవ సంకల్పమో ఒకరి స్వార్థమో నాకు తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. రాశ్రీ, హారతి తీసుకో. ఏంటి బామ్మర్ది కంగారుగా కనపడుతున్నావు? అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు శ్రీ. నిన్ను చూస్తే మాకు గాని బయట జనాలకు గాని సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టాపిక్ సడన్ గా తీసుకొచ్చావంటే ఏదో ప్రత్యేకమైన కారణమే ఉంటుందిలే. విషయమేంటో చెప్పు. అమ్మా, నువ్విలా కనిపించడానికి కారణం ఏంటంటే నీ కట్టు, బొట్టు, నీ పద్ధతులు, పూజలు. అవునా? అవును. రేపు నిహారిక కూడా నీలా కనిపించాలంటే నీ పద్ధతుల్లో అట్లీస్ట్ 50% అయినా ఉండాలి కదా. 100% ఉంటేనే నా పరంపరని కొనసాగిస్తుంది. ఆ నమ్మకం నీకుందా అమ్మా? ఉంది. నేనైతే నిహారికని చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను. కాకపోతే నీలా నాకంత నమ్మకం లేదు. రేయ్, సంబంధం క్యాన్సిల్ చేయడానికి సాకా ఇది? ప్రతి మాటను నెగిటివ్ గా తీసుకోకండి అన్న. సాంప్రదాయాలకు, మర్యాదలకు కొలువైన మనింట్లో దీపం పెట్టడానికి రాబోయే చిన్న కోడలికి పెళ్లికి ముందు నుంచే మనింటి అలవాట్లు నేర్పిస్తే మనకే ప్లస్ అవుతుంది కదా. మనం కోరుకున్న జాతకం తనకుండటం మన అదృష్టమే.
నేను కాదంటం లేదు. మన ఆచారాలు నేర్పిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటావమ్మా? తాళి కట్టకముందే మనం ఏమైనా చేయగలం, కానీ తాళి కట్టిన తర్వాత మనం ఏమీ చేయలేం. నిహారిక వాళ్ళింట్లో ఉండగా మన ఆచారాలను తనకెలా నేర్పించగలం? ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలేమో అక్క. లేదంటే వీడియో తీసి పంపించాలేమో. బామర్ది, నీ కాన్సెప్ట్ అర్థమైంది గాని దానికి సొల్యూషన్ ఏంటో అంతు చిక్కడం లేదు. అవును శ్రీ, అమ్మా నాన్నలు నిహారిక వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఏంటి మీ అనుమానం? నిజాయితీగా ఉండే వాళ్ళకంటే నటించే వాళ్ళనే ఈ లోకం నమ్ముతుంది. పొరపాటున నిహారిక తన గురించి గొప్పగా నిరూపించుకుందంటే తనను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తప్పించుకోవడం ఎలా అని ఇప్పటినుంచే చాలా భయంగా ఉంది. మన బంధాన్ని కాపాడుకోవడం కోసం నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేశాం. ఆదిలోని హంసపాదిలా ఆలోచించకండి. నన్ను ఎలాగైనా దక్కించుకోవాలనే పంతంతో ఉంది. అందుకోసం ఏమైనా చేస్తుందని టెన్షన్గా ఉంది. ముందు తన ఇంటికి రావడానికి ఒప్పుకోవాలి కదా. రాకపోతే అది నాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎలా? నిహారిక ఇప్పుడే నీ మాట వినడం లేదు, ఫ్యూచర్లో మన గౌరవం ఎలా కాపాడుతుందమ్మా అని ఆరోపించి సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను. మీరనుకున్నంత సులువుగా జరిగిపోతే గొప్ప విషయమే. మనకి ఎంతో మేలు జరిగినట్టు. నిశ్చితార్థం జరిగిపోవడం అనే గండం అంత తేలికగా విడిచిపెట్టదండి. జరగరానిది జరిగి నిన్ను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ క్షణం ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయం ఇప్పటి నుంచే కలవర పెడుతుంది. మనసంత సున్నితం. ఎదురు చెప్పకుండా మన ఇంటికి రావడానికి ఒప్పుకుంది. పూజలు పునస్కారాలన్నీ పెద్ద తెలిసిన దానికిలా వెళ్ళటానికి రెడీ అయిపోయావు. మైండ్ పనిచేస్తుందా? శ్రీకర్ అంటే ఎంత పిచ్చుంటే మాత్రం ఎలా ఒప్పుకున్నావు? నీ అలవాట్లు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు. నెల రోజులు ఎలా నటించగలవు? లైఫ్ను చేతులారా రిస్క్ లో పడేసుకుంటున్నావు. నేనేంలా ఉండకుండా, నాకు నచ్చినట్టు ఉండకుండా, వాళ్లకు నచ్చినట్టు ఉండేలా నటించడం అంటే పెద్ద టాస్కే. ఐ అగ్రీ విత్ యూ. బట్ అక్కడ నాకు కావాల్సినవి చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ శ్రీకర్. శ్రీకర్తో పాటు వేదవతి గారి హోదా భయంకరంగా నచ్చింది. పల్లెటూరులో ఆవిడ్ని అమ్మవారిలా పూజిస్తారంట. ఆవిడ తర్వాత ఆ నీరాజనాలు అందుకునేది ఈ నిహారికేగా. మనకంటే 4 times ఎక్కువ ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ నచ్చాయి. మా ఇద్దరి జాతకం ఒకటి కావడం వలన నాకు ఎన్ని బెనిఫిట్స్ యాడ్ అయ్యాయో మీరే చూడండి. ఆ ఇంటి కంఫర్ట్స్ అన్నీ నా కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఎంతమందికి నాలాంటి అదృష్టం ఉంటుంది? వేద, ముహూర్తం దాటకముందే తను అడుగు బయట పెట్టాలి. నేను వెళ్ళి పిలుచుకొస్తానండి. వేదవతి గారి కుటుంబం పాలకుండ లాంటిదైతే ఆ కుటుంబంలోకి నిహారిక విషపు చుక్కలాగా చేరబోతుంది. మంచి మనుషుల మధ్యకి చెడు ఆలోచనలు కలిగిన నిహారిక కోడలిగా వెళ్ళకూడదు. మావయ్య గారు, కారు ఆపండి. ఏమైందమ్మా? పెళ్లికి ముందే మొదటిసారిగా నా అత్తారింట్లో అడుగు పెట్టబోతున్నాను. నాకు అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు కావాలని దేవుడికి దండం పెట్టుకొని వస్తాను. మీకేం అభ్యంతరం లేదు కదా? ఆనందమే తప్ప అభ్యంతరం ఎందుకుంటుందమ్మా? అయితే వెళ్ళొస్తాను. మేము వస్తాం పదా.
మీరెందుకు లేండి, నేను వెళ్ళొస్తాను. సరే, తొందరగా వచ్చేయ్. మరీ ఇంత పద్ధతి గల పిల్ల అని నేను ఊహించలేదండి. వసంత, లావణ్య, కావ్యలు నిహారికని చూసి బుద్ధి తెచ్చుకుంటారు. స్వామి, నా గురించి నీకు తెలియంది కాదు. నేను ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం నా తిప్పలు పడాల్సి వస్తుంది. పెళ్ళయ్యేంత వరకు నా ఒరిజినాలిటీ బయటపడకుండా నువ్వే కాపాడాలి. యాండి అవని, అవని, అమ్మా అవని, మా అమ్మవారు భయపడేలా చాలాసేపు మొక్కావు. ఏం మొక్కావేంటి? మనసులోని మొక్కులు బయటికి చెప్తారా పెద్దిరాజు గారు? మరి కామెడీ కాకపోతేను? మా అల్లుడు అంతేలే అమ్మా, అప్పుడప్పుడు తెక్కగా మాట్లాడుతుంటాడు. ఇంక నువ్వు నీ రూంలోకి వెళ్ళు. శ్రీకర్, నిహారిక నీ రూమ్ దాకా తీసుకెళ్ళు. నేనొచ్చిన ఆనందం నా కాబోయే భర్తలో కనిపించడం లేదేంటి? ఇప్పుడే కదా వచ్చావు. ఒక రోజైతే అన్నీ సర్దుకుంటాయిలే. శ్రీకర్, తీసుకువెళ్ళు. శ్రీకర్ గారు, వెళ్దామా అండి? వెళ్దామా? వెళ్దామా? ఏంటలా చూస్తున్నారు? వెళ్దాం పదండి. అమాయకుడు అనుకుంటాం గాని 5 నిమిషాల్లో అల్లుకుపోతాడు. పదండి. బామ్మర్ది మామూలోడు కాదు. వీడు ఏ అమ్మ ఇంట్లో అడుగు పెట్టినా ప్రొసీడ్ అయిపోతున్నాడు, మన కావ్యతో తప్ప. మరి గొప్పింటికి కోడల్నయ్యానని మురిసిపోయాను. ఆ మురిపం ఎంతో కాలం లేదు. దానికి కారణం నిజం తెలియకపోవడం. ఈరోజు నేనెంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నానో మాటల్లో చెప్పలేను. తాళిని తీసేస్తే శ్రీకర్ గారి ప్రాణాలకి ప్రమాదమనే భయం ఒకవైపు, శ్రీకర్ గారికి భార్య కావాలని నిహారిక నా అత్తగారింట్లో అడుగు పెట్టిందని
బాధ మరోవైపు. నిహారిక గురించి నిజం తెలియడం కోసం ఆ ఇంటికి తీసుకువెళ్లి సలహా ఇచ్చింది నేనే అయినప్పటికీ నా భర్తతో నిశ్చితార్థం జరుపుకున్న మరో ఆడది నా అత్తగారింట్లో కాబోయే కోడలుగా తిరగడం మనసుకి రంపపు కోతలా ఉంది. తొందరగా నా సమస్యకు ఒక పరిష్కారం చూపించు. శ్రీకర్కి ఫోన్ చేసి తొందరగా వచ్చి తీసుకువెళ్ళమని చెప్పు. నువ్వు చేయకపోతే నేనే చేస్తా. నేను చేస్తాను లేక నాకొక్క రోజు టైం ఇవ్వు. నేను నీ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. తల్లికి బిడ్డ భారం కాదంటారు. నువ్వు నా తల్లివి. నేను నీకు భారమయ్యానాక నువ్వు భారం అయ్యావని నేను అనలేదు. భారం అయ్యావని పొమ్మనడం లేదు. మా అక్క వీధిలో వాళ్ళ మాటల్ని పట్టించుకుని చెల్లెల్ని వెళ్ళమని చెప్పదని నాకు తెలుసు. పంపించాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నేను అలా అన్నాను. వీలైనంత తొందరగా బయలుదేరు. నీకు ప్రార్థన చేయడం కూడా వచ్చా? ఎర్రగా దేస్తా. మీరు కళ్ళు మూసుకోండి. దేవుడా, ఓ నా మంచి దేవుడా, ఇదేదో తేడాగా ఉంది. అడగ్గానే ఇంటికి ఇల్లరికపు అల్లుణ్ణి చేశావు. సంపాదన లేకుండా బతికే ధైర్యాన్నిచ్చావు. తిరగడానికి కారిచ్చావు. తినడానికి బీరకాయ కూరిచ్చావు. కాకరకాయ ఫ్రై కూడా ఇచ్చావు. పప్పు రసం ఇచ్చావు. అందుకే నువ్వు నచ్చావు. అందుకే నువ్వు నచ్చావు. నువ్వు చచ్చావు. ఎలా ఉందమ్మా? ఎలా ఉండకూడదో అలా ఉంది. దీన్ని ప్రార్థన అనరు. మరి నీ వీక్ పాయింట్లన్నీ నువ్వే బయట పెట్టుకోవడం అంటారు. అంత వరస్ట్ గా ఉందా? అంతకన్నా వరస్ట్. ప్రార్థన అంటే అన్నపూర్ణాదేవి స్తోత్రం పెద్దిరాజు గారు. అదొకసారి ట్రై చేయమంటావా? వద్దులే. సాధారణంగా గాడిద వెనక నిలబడితే తంతుంది. నువ్వు ఈసారి స్తోత్రం చదివితే గాడిద వచ్చి తంతుంది. రిస్క్ ఎందుకులేండి అన్నయ్య. అయితే డ్రాప్. నేను చెప్తాను, అందరూ సైలెంట్ గా ఉండండి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్భూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఇప్పుడు తినండి. నీ నోటి వెంట స్తోత్రం వినగానే నా కడుపు నిండిపోయిందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.